రెడీయా? రెడీ అన్న. తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, రాబోతున్నాయి. ఏంటి విండ్ ఎటే పక్క ఉంది, గాలి ఎటు వీస్తోంది? అన్న తెలంగాణలో అయితే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. అవి ఇంకా డేట్ డిక్లేర్ కాలేదు. నాకు తెలిసి మార్చో ఏప్రిల్ తర్వాత డేట్ రిలీజ్ చేస్తారు. కానీ ఈసారి మాత్రం కార్ అయితే ముందుకు దూసుకోవుతుంది అన్న. ఎందుకంటే చెయ్యి ఆల్రెడీ అయిపోయింది. ఎందుకంటే ఇచ్చిన హామీలన్నీ ఏవి నెరవేర్చలే. ఇచ్చి డబల్ హామీలు ఇచ్చింది. పింఛన్ ఎక్కిచ్చేస్తా, కేసీఆర్ 2000 ఇస్తా, నేను 6000 ఇస్తా, ఇంకేంటి మన ఉచిత కరెంట్ ఇస్తా. ఇప్పుడు ఆల్రెడీ కరెంట్ కొత్తలు స్టార్ట్ అయినాయి మన ఏది ఊర్లలో చూసుకున్నట్టయితే, ఏది పొలాలకు కానీ లేకపోతే చిన్న వాటికి స్కూళ్ళకి కానీ వీటికి కానీ. అదే ఇప్పుడు మనం ఇంతకుముందు 10 ఏళ్ళు కేసీఆర్ పాలన చూసుకుంటే జబర్దస్త్ ఉండే. ఎందుకంటే ఒకప్పుడు వాటర్ కోసం బాగా ఇబ్బంది ఉంటుండే తెలంగాణ రాకముందుకు. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో వాటర్ కోసం శ్రీశైలం ప్రాజెక్టు వచ్చినాక కొన్ని వేల ఎకరాలు అనేది సాగునీటిగా మారినాయి. అలాగే రైతులకు కానీ వ్యవసాయదారులకు కానీ, అలాగే 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న కూడా భూమి జాగాలు రేట్లు డబల్ పెరగడం, అలాగే వానికి ఉన్నంతే కాకుండా ఆనకంటే చిన్న స్థాయి కూడా ఎదిగిపోయాడు తెలంగాణ ఉన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ వచ్చినాక నా ఇష్టం, నేను ఏమన్నా చేస్తా అన్నట్టు అయిపోయింది. జనాలను పట్టించుకున్నాడు, ఇబ్బంది ఏం లేదు. ఏదో చిన్న హామీలు ఇచ్చేస్తుండు, ఏది ఫ్రీ బస్సు ఇచ్చేసి. రైతు రుణమాఫీ చేశారు. రైతు అంటే కాంగ్రెస్ స్ట్రాంగ్గా ఉన్నదే రూరల్లో. రైతు రుణమాఫీ చేశారు, రైతు భరోసా 26కి ఇస్తున్నారు. అవన్నీ ప్లస్ పాయింట్స్ అవ్వా? అంటే ఏదన్నా 100 మందికి ఒక 10 మందికి వస్తే అది వచ్చినట్టు అన్న. ఏదో ఏంటంటే 10 మందికి వచ్చి ఉంటుంది ఎక్కడో దగ్గర. అదేంటంటే ఇంకా ఇది మన 5 ఎకరాల ఉన్న వాళ్ళకి ఇంకా రుణమాఫీ వేయలేదు. ఇప్పటికే అది కొనసాగుతూనే ఉన్నది. ఏంటంటే కొత్త హామీలు ఇచ్చేసి జనాలను ఇట్లా మోసం చేస్తుంది కాంగ్రెస్. అందుకే ఈసారి ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్లు ఆల్రెడీ ముందుకు వస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ కేసీఆర్ గారు ఓడిపోయిందే రూరల్లో, పంచాయతీలు అంటే పల్లెటూరులోనే ఓడిపోయారు ఆయన బాగానే. ఓడిపోయింది అన్ని సీట్లు అక్కడే. ఆ కోపం తగ్గిందా లేదా? అంటే లేదన్న, కోపం అది ప్రేమ పెరిగింది ఇంకా. ఎందుకంటే 10 ఏళ్ళు డెవలప్మెంట్ చూసుకుంటే ఈ కాంగ్రెస్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సరం రోజులనే మొత్తం ఉన్నది నాశనం చేసిండు. ఉన్నది ఎవరన్నా డెవలప్ చేయాలి కానీ ఉన్నది నాశనం చేసేస్తున్నాడు. ఉన్నది నాశనం చేసి జనాలను రోడ్డు మీద పడేసి, ప్రాపర్టీ రోడ్డు మీద పడేసి, దేశాన్ని అప్పుల పాలు చేసి, ఏది మన ఇక ఉన్నాయి లేని జనాల మీద పైసలు పెట్టించి, అదేది మన వచ్చిన సంపాదన ఎటు కాకుండా వేసేసి దేశాన్ని మొత్తం అతలకుతలం వేసేస్తున్నాడు. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క దాని మీద పెట్టుబడి కానీ, రిజిస్ట్రేషన్ కానీ, అమౌంట్ కానీ, ల్యాండ్ రేటు కానీ, రియల్ ఎస్టేట్ కానీ ఒక ఊపిపోయింది. అందుకనే అప్పుడు బాగుంటుండే ఐటీ రంగంలో కానీ డెవలప్మెంట్. పరిస్థితి ఎలా ఉందంటే బీజేపీ అయితే ఇక పత్తలేదన్న. ఎందుకంటే బీజేపీ అనేది మన దగ్గర వస్తుందని నమ్మకం లేదు. ఎందుకంటే వస్తే ఇక ఆల్మోస్ట్ బీజేపీ వస్తుంది. బీజేపీ ఇక ఊళ్ళలో రాదు. వస్తే ఎక్కడన్నా చిన్నగా ఒక దగ్గర వస్తుండొచ్చు, ఏదో 10 చోట్లల్లో. ఇక మొత్తం అయితే ఇక టీఆర్ఎస్. ఎందుకంటే కేసీఆర్ గారు పరిపాలన చూసి మళ్ళీ కేసీఆర్ కమ్ బ్యాక్ అని సాంగ్స్ కూడా యూట్యూబ్లో ట్రోల్ అవుతున్నాయి. మన గద్దర్ గారు ఉన్నారు కదా, పాట కొత్త పాటలు రాసిండు యూట్యూబ్లో. మళ్ళీ అతను కోల్పోతున్నాం, అందమైన కేసీఆర్ సార్ని కోల్పోతున్నాం, అందమైన రాష్ట్రాన్ని కోల్పోతున్నాం. మనకి విలువలు లేని కాంగ్రెస్ని తెచ్చుకున్నాం. ఆ దేశం అతలాకుతలం అయిపోతుంది. జనాలకి సంపద లేదు. ఉన్న సంపదల మొత్తం బురదపాలు అవుతున్నాయి. జనాలు ఎంత అవసరపడ్డా ఏది కాంగ్రెస్ అయితే పట్టించుకోవట్లేదు. సర్పంచ్ ఎలక్షన్లో బీజేపీ వస్తుందా, బీఆర్ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా? అయితే కంపల్సరీ కారే వస్తుంది, బీఆర్ఎస్ఏ. జై కేసీఆర్, జై కేసీఆర్. ఆల్రెడీ మన సిద్దిపేటలో హరీష్ రావు గారు ఉన్నారు, మస్తు డెవలప్మెంట్ చేసిండన్న. ఎందుకంటే కొమ్మడి చెరువు ఉంటుండే, అసలు దాని చుట్టుపక్కల కూడా పట్టించుకోపోతుండే ఆ చెరువుని. ఎట్లా అంటే మూసి లెక్క వస్తుండే స్మెల్. దాన్ని ఇప్పుడు డెవలప్మెంట్ చేసి ఒక ఏది మళ్ళా అంటే దానికి కొంచెం టికెట్ రేట్లు పెంచి కొంచెం ఏంటంటే కొంచెం టూరిజం లెక్క చేసింది దాన్ని. వేరే దగ్గర నుంచి కూడా వచ్చి అక్కడ విజిట్ చేస్తున్నారు. వేరే ఊర్లోకి వెళ్ళి, డిస్టిక్లోకి వెళ్ళి, వేరే హైదరాబాద్ నుంచి కావచ్చు, బెంగళూరు నుంచి కావచ్చు, వేరే వచ్చి అక్కడ విజిట్ చేస్తున్నారు. అది చాలా బాగుంది, కూల్ క్లైమేట్ అని. అట్లనే బోటింగ్ పెట్టారు అక్కడ.